నమస్కారం. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలకి నేను ఒకటే పెంచుకున్నానండి. దయచేసి మీరు మాత్రం ఓటు ఆలోచించి వేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు మీరు స్వతంత్ర పాలన ఒకటి దగ్గరికి వెళ్ళి మాకు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టమని అడుక్కోకుండా కాళ్ళు ఎగరేసుకుంటూ పని చేసుకుని వచ్చారు. మళ్ళీ మీరు ఏదో మాయ మాటలకు, ప్రలాభాలకు, డబ్బుకు ఆశపడి టీడీపీకి ఓటేసి గెలిపించారంటే మీరు మళ్ళీ ఇలా చేతులు కట్టుకొని ఒకరి ఇంటి ముందు త్యాగం చేయాల్సి వస్తుంది. వాడి ఇంటి ముందు మీటింగ్ చేసి ఒక కమిటీ ఉంటుంది, జన్మభూమి కమిటీ. ఆ కమిటీ వాళ్ళు కాడ కూర్చొని చేతులు కట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలి, లేదా మరుసనాడు కూర్చోవాలి. ఒక పింఛన్ కావాలన్నా, ఇంకోటి ఏది కావాలన్నా, పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకోటి ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఇంకోటి ఏదో గవర్నమెంట్ పని, పొలాలు కానీ ఇంకోటి ఎన్నో పనులు ఉంటుంటాయి ప్రజలకి. అలాంటి పనులు ఏవి కావాలన్నా కానీ ఇలా చేతులు కట్టుకొని కంపల్సరీగా మీరు ఒక జన్మభూమి కమిటీ ముందో లేకపోతే అక్కడ టీడీపీ లీడర్ ముందో చేతులు కట్టుకొని నిలబడాల్సిన మనస్తత్వం మీకు వచ్చింది. రెండవది ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి ముందుకే ఆ వాలంటరీ అని, ఆ బియ్యం అని ఏదో చేసి వాళ్ళ వ్యవస్థ ఒకటి పెట్టి అలా మీ అందరికీ మీ ఇంటి ముందుకే వస్తుంది. మీ పనులు మీరు చేసుకుని పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఆ ఉద్యోగాలకి ఏదో మీ పనులు మీరు చేసుకొని ప్రశాంతంగా సాయంత్రం ఉదయం మీకు వస్తుంది. కానీ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఆపుబాధ ముఖ్యమంత్రి ఎన్నికలు కూడా వచ్చిందో రాలేదు అప్పుడే కోర్టుకి వేయటం, పింఛన్లు ఆపేయటం, ఈ మళ్ళీ బొంక. ఇప్పుడు మళ్ళీ ఖజానా లేక పింఛనీక మా మీద నిన్ను ఎవడేమన్నాడు? ఇప్పుడు ఖజానా ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు. గవర్నమెంట్ సంకటం అవుతుందా? ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సంకటం అవుతారు. తెలియదా ఖజానా ఉందో లేదు? నీకు అంత అవసరమైంది. ఖజానా లేదనుకో వాళ్ళే చెప్తారు, అకౌంట్లో డబ్బులు లేవా మేము వీటిలో పింఛనని. నీకు అంతలా తొలగొట్టి కోర్టుకేసి నువ్వు స్టే ఆపి వాలంటరీ వ్యవస్థను ఎత్తేపించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మా మీద అబద్ధంగా ఇస్తున్నాడు, ఖజానా లేదు. నువ్వు కూడా ఖజానా లేదని చెప్పడానికి ఖజానా ఉందో లేదా ఆపిస్తారో తెలీదా? వాలంటరీ లేదు వాళ్ళకి తెలీదా? పంచాయతీ సెక్రటరీకి తెలీదా? లేదు అనుకో ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి, వదిలే వాలంటరీ ఇచ్చేవాడు ఇవ్వలేదు అప్పుడే తెలియదు కదా. మీరు కోర్టుకి వేయడం ఎందుకు, వాళ్ళ మీద నిందేయడం ఎందుకు? మళ్ళీ ఇవాళ మీకేం బొంకుపోక మీకేమి ప్రజలందరూ తిరగబడేసరికి ఏం అర్థం కాక జగన్మోహన్ రెడ్డి ఖజానా లేదు ఖాళీ చేసినాడని నువ్వెవరు చెప్తాను? ఖాళీ చేశాడు, అవును 4 రోజులు ఆగు, కోర్టుకి వేయకుండా ఈ 1వ తారీఖు 2వ తారీఖు వాలంటరీ వ్యవస్థ డబ్బులు ఇచ్చేదో ఇయ్యేదో తెలియదు కదా. నువ్వెవరు చెప్పడానికి ముందు ఖజానా లేదు ఏ వంకలేక అదేదో అంటారు చూడు, ఏ వంకలేక నీ కార్యకర్తలకి నీ నాయకులకి ఈ వంక దొరికిందేమని జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేదు ఖాళీ చేసినాడు ఇవాళ మా మీద నిందేసినాడని ఇలాంటి ఎదవ కూసలా చెప్తుంటారా? చెప్పండి. ఒకటి కన్ఫామ్, చంద్రబాబుని సీఎం చేస్తే వాలంటరీ వ్యవస్థ రద్దు అయింది 100%. సచివాలయాలు రద్దు అవుతాయి, ఈ వ్యవస్థ అంతా రద్దు చేస్తాడు. మళ్ళీ జన్మభూమి కమిటీ వస్తుంది, మళ్ళీ మనం అమ్మారు ఆఫీసు చుట్టూ తిరిగే జాతకాలు వస్తాయి. అక్కడి నుంచి పోతే సామాన్యుడు పింఛన్ కోసం ఇది ఈ 2 నెలలు ఎలా ఎయిటింగ్ చేసి కూర్చోవాలో అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పింఛన్లు తీసుకుని అవ్వాతాతలు కానీ అందరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుకు వేసి గెలిపించారంటే ఇప్పుడు ఎలా అయితే పింఛన్ కూర్చుంటున్నారో అదే విధంగా మీరు మళ్ళీ అదే విధంగా ఫాలో అవుతారు. పైపెచ్చుగా ఈ వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తుంది, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తానంటాడు. అది ఉట్టి బుష్ మాటలు. ఎలా కొనసాగిస్తాడు? వాలంటరీ వ్యవస్థ కొనసాగితే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ ఇచ్చినాడు అంటాడు, అందుకని సాగించడు. జన్మభూమి కమిటీ పెడతాడు, ఆ కమిటీలో మీరు వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టి సచివాలయం కొనసాగిస్తాడు. సచివాలయం కొనసాగితే ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి అంటాడు, అందుకని ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చే పథకాలు ఏమి ఉంచాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ. అదే అమ్మఒడి 3 ముగ్గురికి ఇస్తా, 4 ఇస్తా అని మన పప్పు బాబు బాగా ప్రచారం చేశాడు. ఈ 20 రోజుల నుంచి దగ్గర దాపు నెల నుంచి వింటున్నాను. మరి మన పప్పు గారు ఎక్కడ ప్రచారం చేస్తున్నాడు నేను వింటలేదులే. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి సభలో ఎక్కడ 2 పిల్లలు ఉన్నాను నేను 15,000 ఇస్తా,
ఇద్దరుంటే 30,000 ఇస్తానే డైలాగ్ అయితే రావట్లేదు. మరి అది అప్పుడే వెనక్కి పోయినట్టుంది. ఇలాగే మాయ మాటలకి లొంగి మాత్రం హోటలేయొద్దంటూనేకూడదు. ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్టీలకు మాత్రం నేను ఏదైతే తెలియజేస్తున్నాను, మీరు కాల్ రెగ్యులేట్ చేయించుకున్న పనులు ఇప్పుడు దాకా ఈ 4 సంవత్సరాల 9 నెలలు కాల్ రెగ్యులేట్ చేశాను, అది కావాలో లేకపోతే చేతులు కట్టుకొని బానిసత్వం చేసుకుంటారు. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా, మీ ఇష్టం అంతా.